అది సంక్రాంతి పండుగ రోజు. ఇల్లంతా మామిడి తోరణాలతో ముగ్గులతో కలకలలాడుతోంది. దుర్గమ్మ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ కేకలేస్తోంది. ఏవే మల్లమ్మ, ఇంకా దొడ్డి వాకిలి ఊడుస్తూనే ఉన్నావా? ఆవులకి దానా వేసావా లేదా? ఈరోజు పండుగ అని గుర్తుందా? నిద్రపోతున్నావా? మల్లమ్మ చీపురు పక్కన పెడుతూ, అయ్యో అమ్మగారు, కోడి కోయిక ముందే లేచి ఊడ్చేశాను. ఆవులకు గడ్డేసి నీళ్లు కూడా పెట్టాను. ఇప్పుడు వంటింట్లో లక్ష్మమ్మ గారికి సాయం చేస్తున్నా. ఏవోలే, నీ మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటవు. సరే కాని ఆ పాలవాడు రంగడొచ్చాడా? పాయసానికి పాలు తెచ్చాడా? లక్ష్మి వంటింట్లో నుండి బయటకొస్తూ, వచ్చాడత్తయ్యా. ఇదిగో ఈ గిన్నె నిండా చిక్కటి పాలు పోసి వెళ్ళాడు. పాయసానికి సరిపోతాయి. సరిపోవడమేంటి, మిగలాలి కూడా. ఈరోజు మన ఇంటికి ఊరి పెద్ద వెంకయ్య గారు, ఆయన భార్య సావిత్రమ్మ భోజనానికి వస్తున్నారు. వాళ్ళు సామాన్యులు కాదు. వంటలో ఏమాత్రం తేడా వచ్చినా ఊరంతా చాటింపు వేస్తారు. జాగ్రత్త. సోమయ్య పంచ కట్టుకుని వస్తూ, అమ్మా, నువ్వు మరీను లక్ష్మి వంట గురించి నీకు తెలీదా? ఏది చేసినా అద్భుతంగానే చేస్తుంది. నువ్వు కంగారు పడుకో. నువ్వు నోరు మూసుకోరా సోమన్న. నీకేం తెలుసు? ఆడవాళ్ల పరువు వంటింట్లోనే ఉంటుంది. ఏమే లక్ష్మి, ఆ పాలకిన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించు. నేను పూజ గదిలో దీపం పెట్టొస్తా. ఈలోపు పిల్లి కంట పడకుండా చూసుకో. సరేనత్తయ్య, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. దుర్గమ్మ పూజ గదిలోకెళ్ళింది. సోమయ్య బయటికెళ్ళాడు. లక్ష్మి పాల గిన్నెను వంటింట్లో ఒక మూల కింద పెట్టి పొయ్యిలో మంట సరిచేయడానికని వంగింది. అమ్మగారు, ఆ బియ్యం కడిగి పెట్టమంటారా పాయసానికి? అవును మల్లమ్మ, నువ్వు బియ్యం కడుగు, నేను ఈలోపు బెల్లం దంచుతాను. అత్తయ్య గారు పాత బెల్లం వాడమన్నారు, రుచి బాగుంటుందట. లక్ష్మి రోకలు తీసుకుని బెల్లం దంచడానికని పక్క గదిలోకెళ్ళింది. మల్లమ్మ బియ్యం కడగడానికని పెరట్లోకెళ్ళింది. వంటిల్లు ఖాళీగా ఉంది. అదే అదునుగా కిటికీలో నుండి ఒక లావుపాటి నల్ల పిల్లి లోపలికి దూకింది. నేల మీదున్న పాల గిన్నె వాసన చూసింది. మెల్లగా మూతిపెట్టి చూస్తూ ఉండగానే సగం పాలు తాగేసింది. ఆ హడావడిలో గిన్నె కాస్త కదిలి మిగిలిన పాలు నేలపాలయ్యాయి. ఆ శబ్దం విని లక్ష్మి పరుగున వచ్చింది. వెనకే మల్లమ్మ వచ్చింది. నేల మీద ఒలికిన పాలు, ఖాళీ గిన్నె చూసి ఇద్దరూ నిర్ఘాంతపోయారు. లక్ష్మి తల పట్టుకుని, అయ్యో, నా కర్మ కాలిపోయింది. మల్లమ్మ, చూసావా ఏం జరిగిందో? ఆ పిల్లి పాలు మొత్తం తాగేసింది, మిగిలినవి ఒలికించేసింది. ఓరి దేవుడు, ఇప్పుడు పెద్దమ్మగారికి తెలిస్తే అంతే సంగతులు. శివతాండవమే చేస్తారు. లక్ష్మి భయంతో, ఇప్పుడేం చేయడం? వెంకయ్య గారు వచ్చే సమయం అవుతుంది. పాయసం చేయకపోతే అత్తయ్య గారి పరువు పోతుంది. మళ్ళీ పాలు తేవడానికి రంగడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మన ఆవులేమో చూడితో ఉన్నాయి, పాలివ్వవు. పక్కింటి వాళ్ళని అడుగుదామా? ఇంతలో దుర్గమ్మ పూజ ముగించుకుని ప్రసాదం పట్టుకుని వంటింట్లోకొచ్చింది. లక్ష్మి, పాయసం పొయ్యి మీద పెట్టావా? నెయ్యి వాసన ఇంకా రావట్లేదేంటి? లక్ష్మి మౌనంగా తలదించుకుని నిలబడింది. నేల మీద పాలను చూసి దుర్గమ్మ కళ్ళు పెద్దవి చేసింది. దుర్గమ్మ గట్టిగా అరుస్తూ, ఏమే, ఏంటిది? పాలు నేల పాలయ్యాయా? నా కొంప ముంచావే. ఇప్పుడు పాయసం ఎలా చేస్తావే? నీకు బుద్ధుందా అసలు? పాలు జాగ్రత్త చేయమని చెప్పానా లేదా? క్షమించండి అత్తయ్య, నేను బెల్లం దంచడానికని వెళ్ళాను. మల్లమ్మ బియ్యం కడగడానికి వెళ్ళింది. అంతలోని పిల్లి వంక చెప్పకే. నీ అజాగ్రత్తే ఇది. ఇప్పుడు వెంకయ్య గారు వస్తే ఏం పెడతావే? మంచినీళ్ళిచ్చి పంపిస్తావా? నా పరువు బజారున పడేశావు కదే. సోమయ్య కేకలు విని లోపలికొచ్చి, ఏమైందమ్మా, ఎందుకంత గొడవ? చూడ్రా నీ పెళ్ళాం నిర్వాకం. పాయసానికి తెచ్చిన పాలు పిల్లికి పోసింది. అతిథులొచ్చే వేలయ్యింది. ఇప్పుడు పాయసం లేకుండా విస్తరి ఎలా వెయ్యాలరా? సావిత్రమ్మ రేపు ఊరంతా చెప్పుకుంటుంది, దుర్గమ్మ ఎంట పండగ నాడు పాయసం లేదట అని. చిచి. లక్ష్మి కన్నీళ్లతో, అత్తయ్య కోప్పడికండి, ఏదో ఒక దారి ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావే? నీళ్లతో పాయసం చేస్తావా? నాకనవసరం. 10 నిమిషాల్లో అతిథులు వస్తారు. వాళ్ళు భోజనానికి కూర్చునేసరికి పాయసం విస్తట్లో పడాలి. లేకపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. దుర్గమ్మ కోపంగా హాల్లోకెళ్ళింది. సోమయ్య నిస్సహాయంగా చూసి వెళ్ళిపోయాడు. అమ్మగారు, ఊరుకోండి, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. లక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ పెరటివైపు చూసింది. అక్కడ కొబ్బరి చెట్లు గాలి కూగుతున్నాయి. గెలల నిండా ముదురు కొబ్బరికాయలున్నాయి. మల్లమ్మ, ఒక ఉపాయం తట్టింది. మన పెరట్లో కొబ్బరికాయలున్నాయి కదా, వెంటనే ఒక 2 ముదురుకాయలు తెంచు. కొబ్బరికాయలా? వాటితో ఏం చేస్తారు? పచ్చడి చేస్తారా? కాదు మల్లమ్మ, ఆవు పాలు లేకపోతేనే కొబ్బరి పాలున్నాయి కదా. కేరళ దేశంలో కొబ్బరి పాలతోనే వంటలు చేస్తారని మా నాన్న చెప్పేవారు. ఈరోజు మనం అదే చేద్దాం. వెళ్ళు, త్వరగా దించు. మల్లమ్మ పరుగున వెళ్లి గడకర్రతో 2 పెద్ద కొబ్బరికాయలను దించింది. లక్ష్మి చకచక వాటిని పగలగొట్టి
కొబ్బరి కోరు తీయడం మొదలుపెట్టింది. మల్లమ్మ, నువ్వు రోకలిలో ఈ కొబ్బరి కోరు వేసి కాస్త గోరువెచ్చని నీళ్లు పోసి బాగా దంచు. చిక్కటి పాలొస్తాయి, వాటిని పిండి తీయి. సరేనమ్మా, కానీ పాయసం రుచి మారిపోతుందేమో. రుచి మారినా పర్వాలేదు, అద్భుతంగా ఉంటే చాలు. అత్తయ్యగారు చెప్పినట్టు పాత బెల్లం ఉంది కదా, బియ్యానికి బదులు పెసరపప్పు వేద్దాం. కొబ్బరి పాలకి పెసరపప్పు జోడైతే రుచి అమృతంలా ఉంటుంది. పాలు వేరే గిన్నెలో. వంటింట్లో యుద్ధ ప్రాతిపదికన పని మొదలైంది. మల్లమ్మ కొబ్బరి పాలు పిండింది. మొదటిసారి వచ్చిన చిక్కటి పాలు వేరే గిన్నెలో, రెండోసారి వచ్చిన పల్చటి పాలు వేరే గిన్నెలో పెట్టింది. ఇప్పుడు చూడు మల్లమ్మ, ముందుగా నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెడతాను. అదే నేతిలో పెసరపప్పు దోరగా వేయించి ఈ పల్చటి కొబ్బరి పాలలో ఉడికిస్తాను. పొయ్యి మీద గిన్నెలో పెసరపప్పు ఉడుకుతుంటే కమ్మటి వాసన రావడం మొదలైంది. అమ్మగారు, వాసనైతే అదిరిపోతుంది. ఆవు పాల కంటే కమ్మగా ఉంది. ఇప్పుడు ఇందులో బెల్లం పాకం కలుపుతాను. చివరిగా మనం తీసి పెట్టుకున్న చిక్కటి కొబ్బరి పాలు పోసి ఒక్క ఉడుకు రానిచ్చి దింపేయాలి. ఎక్కువసేపు మరిగిస్తే పాలు విరిగిపోతాయి. లక్ష్మి ఎంతో శ్రద్ధగా భక్తితో పాయసం తయారు చేసింది. చివరిగా వేయించిన జీడిపప్పు, యాలకల పొడి చల్లింది. పాయసం బంగారు రంగులో మెరిసిపోతుంది. ఇక హాల్లో వెంకయ్య గారు, సావిత్రమ్మ వచ్చారు. దుర్గమ్మ, సోమయ్య వాళ్లను ఆహ్వానించారు. అందరూ కూర్చున్నారు. ఏమమ్మా దుర్గమ్మ, ఈ సంవత్సరం వంటలు ఎలా ఉన్నాయి? మీ పొలంలో వరి బాగా పండిందా? దేవుడి దయ వల్ల బాగానే ఉందన్నయ్య. మీ ఆశీస్సులుండాలి. ఆ అబ్బాయి సోమయ్యే అంతా చూసుకుంటున్నాడు. ఏమో దుర్గమ్మ, ఈ మధ్య కాలంలో వంటలు పాత రుచిని కోల్పోతున్నాయి. మొన్న రంగారావు గారి ఇంట్లో పరమాన్నం తిన్నాన్లే, నీళ్లు పోసి వండినట్టు చప్పగా ఉంది. మన పాతకాలం వంటలే వేరు. దుర్గమ్మ కుండెలో రాయి పడ్డట్టయింది. వంటింటి వైపు భయంగా చూసింది. అవును సావిత్రమ్మ, నిజమే. లక్ష్మి, మల్లమ్మ విస్తరాకులు వేశారు. రకరకాల పిండి వంటలు, గారెలు, బూరెలు వడ్డించారు. చివరిగా లక్ష్మి పాయసం గిన్నె పట్టుకుని వచ్చింది. దుర్గమ్మ తన మనసులో, దేవుడా, నా కోడలేం తెచ్చిందో ఏమో, పాలు లేవు కదా, ఏం కలిపిందో, నా పరువు నిలబెట్టు. వెంకయ్య గారు, సావిత్రమ్మ గారు, ఈ పాయసం రుచి చూడండి. లక్ష్మి విస్తట్లో చిక్కటి బంగారు రంగులో ఉన్న పాయసం వడ్డించింది. గుమగుమలాడే వాసన వెంకయ్య గారి ముక్కుకు తగిలింది. ఓహో, వాసన మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఏదో కొత్త రకంగా ఉందే. వెంకయ్య ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని రుచి ఆస్వాదించాడు. సావిత్రమ్మ కూడా ఒక చెంచా తిన్నది. సావిత్రమ్మ ఆశ్చర్యంతో, ఏవే దుర్గమ్మ, ఇది ఏం పాయసం? నేను నా 70 ఏళ్ల జీవితంలో ఎంత కమ్మటి పాయసం తిననేలేదు. ఇది ఆవు పాలేనా లేక గేదె పాలేనా? ఎంత కమ్మగా, ఎంత చెక్కగా ఎలా ఉంది? అద్భుతం, అమృతం. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఇందులో ఏదో ప్రత్యేకమైన రుచి ఉంది. మామూలు పాలతో చేస్తే ఇది రుచి కాదు. దుర్గమ్మ బిత్తరపోయి లక్ష్మి వైపు చూసింది. లక్ష్మి చిరునవ్వు నవ్వింది. అదే లక్ష్మి కలుగు చేసుకుని, పెద్దవారు మెచ్చినందుకు సంతోషమండి. ఇది మామూలు పాలతో చేసింది కాదు. మన పెరట్లో కాసిన కొబ్బరికాయల పాలతో పెసరపప్పు, బెల్లం వేసి చేశాను. ఆరోగ్యానికి మంచిది, రుచికి కూడా బాగుంటుందని ప్రయత్నించాను. కొబ్బరి పాలతోనా? ఎంత గొప్ప ఆలోచన! నిజంగాని ఆవు పాల కంటే ఇది 1000 రెట్లు బాగుంది. దుర్గమ్మ, నీ కోడలు సామాన్యురాలు కాదు, అన్నపూర్ణే. ఇలాంటి వంటకం మాకెప్పుడూ పెట్టలేదు. సోమయ్య, నీ భార్య చేతిలో మాయందిరా. ఈసారి మా ఊరి జాతరలో అందరికీ ఈ పాయసమే పెట్టించాలి. సోమయ్య గర్వంగా. తప్పకుండా మావయ్య గారు. భోజనాలు ముగిసి అతిథులు వెళ్లిపోయాక దుర్గమ్మ వంటింట్లోకొచ్చింది. లక్ష్మి గిన్నెలు సర్దుతోంది. మల్లమ్మ పక్కన నిలబడుంది. లక్ష్మి భయపడుతూ, అత్తయ్య, ఏదైనా తప్పు జరిగిందా? తప్పు నాదేనే. ఇందాక అంత మాట అన్నాను, బుద్ధి లేదు అని తిట్టాను. కాని ఆ సమయస్ఫూర్తి నాకు కూడా లేదు. పాలు ఒలికిపోతే ఏడుస్తూ కూర్చున్నాను, కాని ప్రత్యామ్నాయం ఆలోచించలేకపోయాను. అమ్మగారు, లక్ష్మమ్మగారు ఆ సమయంలో ఎంత ధైర్యంగా ఆలోచించారు. పిల్లి పాలు తాగేసిందని బాధపడలేదు. పిల్లి చేసిన మేలే ఇది అనుకున్నారు. నిజమేనే మల్లమ్మ, పిల్లి పాలు తాగకపోతే ఈరోజు మనకి ఇంత మంచి పేరు వచ్చేదే కాదు. సావిత్రమ్మ నోటితో పొగరడం అంటే మాటలా? లక్ష్మి, ఈరోజు నా కళ్ళు తెరిపించావే. సమస్య వస్తే భయపడకూడదు, పరిష్కారం వెతకాలని నిరూపించావు. అత్తయ్య, మీరు పెద్దవారు, మీ దీవెనలుంటే చాలు. ఆ పిల్లి కూడా మన మంచికే వచ్చుంటుంది. సోమయ్య లోపలికొచ్చి, అవును, ఆ పిల్లి కూడా కాస్త పాయసం పెట్టండి. పాపం, దానికి పాలు కూడా దక్కలేదు కదా. అందరూ గట్టిగా నవ్వారు. దుర్గమ్మ లక్ష్మిని దగ్గరికి తీసుకుంది. ఈ కథలోని నీతేంటంటే, సమస్య వచ్చినప్పుడు భయపడితే అది మరింత పెద్దదిగా మారుతుంది. అదే సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఆ సమస్యే ఒక కొత్త అవకాశంగా మారుతుంది.